నెక్కవనాలి వీడియో పవర్ఫుల్గా వచ్చింది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమబ్బా స్టార్ట్ చేద్దామా? కంగ్రాచులేషన్స్ బాబు. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ. లాస్ట్ కి చేసుకుంటే అనమాట. నేను ఒకటి చెప్తా, ఏమనుకోవు కదా. ఎవరైనా ఎండాకాలంలో చేసుకుంటారు, నువ్వేందప్పా చలికాలంలో చేసుకుంటున్నావు ఒడుగులు. నెక్కవనాలి రిసెప్షన్ అబ్బా, ఇది యా ఫంక్షన్ పోయి యాటికి వచ్చినావో నువ్వు? అదే ఏందప్పా పక్కన ఆ పాప నిలబడింది అనుకున్నా, సీమంతం చేసుకుంటున్నారా? చేసుకో ఇంకా 20 మంది ఉన్నారు, పోయి వదిలేసి రాపో. అమ్మయ్య, ఎవరు స్వామి వాళ్ళంతా? నాకు తెలుసు, నేను పోను. ఎవరైతే ఏం లేపుచ్చగా, వాళ్ళు కూడా మన బంధువులే. నువ్వు పెళ్లి కూతురు తమ్ముడు, నువ్వు అంతా మనమే చూసుకోవాలా. వాళ్ళు ఫంక్షన్ హాల్ దొడ్లు కడగమన్నా కూడా కడగల నువ్వు. పోనా యాటికిలే పోతున్నావా దొడ్లు కడిగాక? వా ఎవరు ఎర్ర చీరలో? సౌండ్ తగ్గిండు. ఇది ఫంక్షన్ హాల్ పబ్బా, హార్ట్ పేషెంట్లు ఉంటారా? ఏం నా కొడుకులరా మీరు? అన్నం పెడతానారా? జనాలు ఎంతమంది? కంగ్రాచులేషన్స్ బ్రో, ఫైనలీ లవ్ మ్యారేజ్. లే నోరు మిగవాయి, నువ్వు నోరు మోయ్. ఆ పాప పేరు రాధిక. కంగ్రాచులేషన్స్ అమ్మా. లే మామ, అరేంజ్ మ్యారేజ్ రా ఇది. కుంపలు నాశనం చేస్తావు కదరా నువ్వు, లోఫర్నా కొడుగా. నోరు మూసుకొని తిని ఇంటికి పో. గమ్మ నుండిలే, నోరు మూసుకొని ఎట్లా తింటారు కానీ తినబోండి ఎట్లో ఇట్లా తింటాలే. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? రాధిక అని ఓ పాప ఉండేది, పాపం రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోయిందంట, లేదంటే పెళ్లికి వస్తాండే. అయ్యో పాపం. బంగారం లాంటి సంబంధం చూసింటి అమ్మా నేను. ఆ పాప ఎందుకో వద్దని వాణ్ణి చేసుకుంది. నీకు ఒకటి తెలుసా, పెళ్లి కొడుకు గుట్కా తింటాడంట. గుట్కా ఒకటే కాదమ్మా, 100 అలవాట్లు ఉన్నాయి వానికి. 1 ఫోటో తీసుకొచ్చి 5వ రోడ్లో చూపి కథలు చెప్తారు. పాప గొంతు కోసినారు కదమ్మా పాపము. అవునమ్మా పాపం. నేనేమో పెళ్లి కూతురు తమ్ముడు పెళ్లి పనులన్నీ చేసుకుంటున్నాడు, చాలా మంచోడు, నా కూతురికి ఇద్దామనుకుంటే అయ్యా అట్లాంటి ఇల్లు మాకొద్దు అమ్మా. చెప్పండి, ఏంది సిగరెట్ తాగకపోతున్నారా? సరేలే, గుట్కా ప్యాకెట్ నా దగ్గరే ఉంది, వస్తాను. ఏమో కూతురు ఏమో తక్కువ అనుకుంటివా, 3 సార్లు లేచిపోయి వచ్చింది, ఇంట్లో పట్టకొచ్చి కూర్చోపెట్టినారు. దీని గురించి చెప్పాలంటే ఓ రోజు అంతా సరిపోదు. రే బాబు ఇటుకురా, బయట ఒక 200 చైర్లు. ఏంది 200 చీరలా? ఏంటికి తాత? ఈడ ఉక్కు పడతాంది బాబు, బయట పోతే చల్లగా ఉంటది. నాకు ఊరికే సంపేయండి తాత. అమ్మ ఈనా కొడుకులు ఇంటికి వస్తున్నారా ఇప్పుడు? మామా పెళ్లి దినపు శుభాకాంక్షలు. లే ఏం తాగినారా మీరు? కంపు ఈటి వరకు వస్తుంది. చీప్గా వచ్చిందని ఏదో ఒకటి తాగినాం, తాగుతాం. నువ్వు డబ్బులు ఇస్తే ఇంకా తాగుతాం. మీకు ఏసీ రూమ్లు ఇప్పించిందే ఎక్కువ, ఆల్రెడీ ఫుల్ తాగినారు. నోరు మూసుకొని తినేసి రూమ్ పోయి పండుకోండి, నా దగ్గర డబ్బులు లేవు. ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకుంటున్నావు, ఏం పేరు అది? SJR. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటా లచ్చలు కట్నం దొబ్బి మనోళ్ళకి పార్టీ లేదంటావా? ఏం నా కొడుకురా నువ్వు, చిల్లర నా కొడుక.
రే మామా నీకు ఒకటి తెలుసా? ఎట్లా తెలిసి ఉంటుందిలే ఏ చెప్పు. అటు చూడు మన వాళ్ళు కూడా వచ్చినారు. ఏంది మామా ఫంక్షన్లో ఫ్లైట్ పోతుంది? నీకు తాగిండేది ఎక్కువైంది. అది ఫ్లైట్ కాదు, డ్రోన్. బా చల్లగా వస్తుంది మామ, కాసేపు ఇక్కడే ఆపమను. అదంతా కాదులే, వెల్కమ్ గారు నెంబర్ కావాలా, లేకపోతే ఫంక్షన్ హాల్ లేపేస్తా. ఇంకొక 90 నువ్వే ఎగిరిపోతావు. ఏ బాబు చైర్లు అన్ని పెట్టేసివా? ఈ 2 చైర్లు పెడితే 200 చైర్లు అయిపోయినట్లే. ఒక చైర్ పెట్టేసి బయట మిగతావన్నీ పట్టుకొచ్చి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట బయట కూర్చుండేకి, ఏం చేయాలా? నేను ఒక్కడిని కూర్చుంటా. అమ్మా నాకు ఈ పెళ్ళి హమాల్నా కొడుకు చేసి పడేస్తున్నారు. సరేలేరా, ఆన్లైన్ ఫోన్పే చేస్తా, తాగేసి అక్కడే రూమ్లో పడి ఉండండి. లే ఫంక్షన్ హాల్ చుట్టుపక్కల కనబడినారనుకో కావాలి మీకు. పోండి. థ్యాంక్స్ మామా, లవ్ యూ రా. పో పో. బాయ్. వీళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, ఎవరో చిల్లన్న ఉడుకులు. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. కొలిచిస్తాను తిన్నా, కొంచెం తినువా. పట్టు తిను, తినరా. వాడు చూడరా ఎట్లా తింటా అన్నాడు, మెక్కుతాన్నాడు వచ్చినప్పటి నుంచి. కొంచెం తినరా. ఈ పిల్లనాళ్ళని పుట్టించుకున్నాక తలకాయ నొప్పి. వీళ్ళు తినిన తర్వాతే మేము తినల్లా. తినవా. ఈ మొగుళ్ళు పట్టించుకోరు. పట్టు. ఏందిరా, సర్లే పార్సల్ చేసుకుందాం. ఊరిని పెళ్ళిళ్ళు రాళ్ళా, 1000 సదింపులు చేయాల, ఏం తినరు పెట్టరు. కూల్ డ్రింక్ తాగుతావా? ఇంకోటి తెప్పించుకోబో. నాది అది గబ్బు ముండా. ఇంకోటి తెస్తారులే అమ్మా, లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కూల్ డ్రింక్ నాది నీది ఏమైతుందిలే అమ్మా, ఒక అల్మారి ఉండేది. నా కొంత దాల్చాది అన్న, పట్టు తిను. అమ్మా నాకు ఒకటే పీస్ వేసిన, నాకు ఇంకా కల్లా దిష్టి తగులుతుంది కానీ లోపల దాపెట్టినారు ఆ ముక్కలన్నీ. ఎట్లా చూస్తున్నాయి చూడు బేవార్సి ముండలు. తీసుకో తినరా. తినరా నీ అక్క తిను. బాబు కర్రా ముక్కలి. యో నాకు కాదువా, నీ పాసీగుల్లా నా అల్లునికి ఇంగురంతే. నాకు కూడా రొంతే బాబు. అబ్బా యో నాకేవా నాయన స్వామి, ఇప్పుడే కదప్ప వద్దంటివి. బోన్లేసి మెత్తగా ఉండాల. మెత్తగా ఉంది చూడు. అయ్యి మెత్తది ఏమంటారు, నమ్మిలేస్తాడు వీడు. గబ్బు నా కొడుకు. ఏం నా కొడుకు అప్ప వీడు. మామయ్య పీసులు అయిపోయినాయి మామయ్య. ఇప్పుడే కదరా వాడు వేసింది, అప్పుడే నువ్వు. బాబు ఇక్కడ రామ్మా, నా తిన్నప్పటి వరకు. లే ఏం రా వాడు. బాబు స్వీటా? అవునా, ఇడిదే పట్టున్నా. నాకు కాదువా, నాకు షుగర్ ఉంది, చంపేస్తావు ఎట్లా? నా అల్లునికి పెట్టు. నాకు కూడా రొంతే బాబు. నాకు ఓడిదే ఇడిదే బాగుంది. నాకు ఏం స్వీట్ ఇది? కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు కదరా మీరు, నా పరువు తీస్తారు. పట్టు తిను. లోఫర్ నా కొడుకు. నీళ్ళు తాగిపోతా నేను వీటి నుంచి. బాబు బాబు ఏందమ్మా అది? కనపడలేదా అట్టి పండ్లు? కనిపిస్తుంది లేవో, అట్లా ఉబ్బుకుంటా పోతే పెట్టిడా. తలా ఒకటి పెట్టు. పెట్టు. ఏమా అట్టి పండ్లు రా ఇవి? చుక్కలు ఉండల్లా, చుక్కట్టి పండ్లు కావాలవా? ఇది నేను తిన్ను, పట్టకపో. లే నువ్వు కూడా పడేత్తివా అట్టి పండ్లు? పడేసి మామ. నేను కూడా పడేసి. కాదురా, నువ్వు కాలంలో పీ తింటావు నా కొడుకు, అట్టి పండ్లు తినేకేం పోయి నీకు? ఏంద్రమ్మా అట్లనే నువ్వెందుకు పడేసి? పోయ్
ఏదో పాటు ఇది కూడా తినండి కొట్టుకొని వస్తున్నారు తిను పట్టు. హీరో ఏడ్చుకుంటూ వచ్చినావు నేను చైన్ పోనా సప్లై చేస్తా అంటే అట్టి పండ్లతో కొడుతున్నారా ఏం కాదులే అవన్నీ మామూలే దో వాళ్ళు పెరుగు పచ్చడి అడుగుతున్నా పోయేసిరా పో ఇది మామూలు టేబుల్ కాదు రౌండ్ టేబుల్ ఓకేనా అక్కడ అందరూ వాళ్ళే సర్వ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు కానీ దాని మీద పడిపోద్దండి ఒగోరు పంచుకొని తినండి ఓకేనా మనుషులు తిన్నట్టు తినండి సరేనా బబ్బా ఏం తింటాన్నారా మీరు ఇప్పుడే కదరా చెప్తే డీసెంట్గా మెయింటైన్ చేయండి రా అని మారారు మీరు మామా ముక్కలు లేవు మామా ఇవ్వడ్డా తిను ఇవ్వబట్టు తిను లే నెక్స్ట్ వచ్చే ఐటెంలు అయినా అట్లా మనుషులు తీసుకున్నట్టు తీసుకోండి రా పరువు తీయద్దండి ఏందిరా ఇది ఖాళీ చేసినారు కదరా ప్లేట్ ఏంది ఇది అడక్కి తినే నా కొడుకు నేసినట్టు వేస్తానారా పెళ్లి కొడుకు అనుకున్నారా ఎవరు అనుకున్నారు నాకు మామా తిని వద్దా నాకేం వద్దు బావోయ్ చాలా అయిపోయిందిరా ఇంతకీ భలే ఉందిరా ఫుడ్ మీరు కూడా భలే వేసినారులే పరువు తీసినారు కదరా పెళ్లి కొడుకుది కుక్కలు పడినట్టు మీద పడి తిన్నారు డీసెంట్గా ఉండండి రా అంటే ఒక్క నా కొడుకు తిన్నాడు కూల్ డ్రింకులు ఎవరికి కావాలి హాయ్ గైస్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఇక్కడి వరకు చూసినారంటే నచ్చే ఉంటుందిలే ఈ వీడియో కోసం చాలా కష్టపడినామండి వీళ్ళంతా కష్టపడినారు సో వీడియో జస్ట్ చూస్తున్నారు కానీ లైక్ చేసేది కామెంట్ చేసేది సబ్స్క్రైబ్ చేసేది అదేం చేయడం లేదు ప్లీజ్ చెయ్యండి ఇంకా మేము మంచి మంచి వీడియోస్ చేస్తాము అలాగే ఈ లొకేషన్ కట్టేసి ఇచ్చిన వాళ్ళు SJR కన్వెన్షన్ హాల్ చాలా థ్యాంక్స్ ఇంకొకటి ఈ వీడియో మాకి డిఓపిగా వర్క్ చేసిన చింటూ బ్రో బిహైండ్ ది మ్యాన్ అనమాట ఐ హోప్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తాము చింటూ బ్రోతో సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలీ ఎవరా నువ్వు ఫ్లాష్ మ్యానా కాదు వై సూపర్ మ్యాన్ కాదు నాకు కాపాడేకొచ్చిన జెంటిల్మెన్ అదేంది పా అట్లా రుస్తాన్నా నీ కేకలు